నమస్తే, జై శ్రీరామ్. నా పేరు టిఎస్ఎన్ రాజు, శివశక్తి. అందరికీ ముందుగా శ్రీదేవి శరన్నవరాత్ర ప్రారంభోత్సవ శుభాకాంక్షలు. శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా దేశ నలుమూలల అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. ఈ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కొంతమంది భవానీ దీక్షలు చేపట్టి 9 రోజులు అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించి శ్రీ అమ్మవారి కృపకు పాత్రలవుతూ ఉంటారు. అలాగే రాష్ట్ర నలుమూలలో కూడా చాలా చోట్ల దీక్షలు చేపట్టి ఉన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం మండలం కేంద్రంలో జే సికిలి, రాయపేటలో గల జే సికిలి అనే స్కూల్లో భవానీమాల దీక్ష తీసుకుని స్కూలుకు వచ్చాడనే నెపంతో ఒక అబ్బాయిని స్కూల్ యాజమాన్యం వారు మరియు ప్రిన్సిపల్ గారు బయటే నిలుపుదల చేశారు. దేని గురించి అంట మాలేసుకున్నట్టుగా పైన షర్ట్ వేసుకున్నావు కదా, వీడియో దాకా వేసుకున్నావు, నాకు షర్ట్ వేసుకున్నావు కదా. అలాగా ఎవరు చెప్పారు వెళ్ళిపోమని? ప్రిన్సిపల్ మేడం అంటే మాస్టర్ చెప్పారా? ఇంకేమన్నారు? ఎందుకు అంటే మాల కేవలం మాల గురించేనా? మాల వేసుకుంటే రాయనెవరు. మీకు జాతీయ గీతం అవి పాడటం వందే మాత్రం అవి ఉంటాయి పొద్దున్నే? ఆగస్టు 15 చేస్తారా? ప్లేయర్ చేయిస్తారా? ప్లేయర్ ఏ ప్లేయరు? జీసస్ ప్లేయర్ చేయిస్తారా? యేసుప్రభుది. హిందూ పాటలు పాడింటారా? ఇవ్వలేదు, ఓన్లీ జీసస్ పాటలు ఒకటే. సిగ్లీ స్కూల్లో ఓన్లీ జీసస్ ప్రార్థన చేయిస్తారు పొద్దుట అయ్యాక ప్లేయర్ అయ్యాక. మాల వేసుకున్నందుకు నేను రానివ్వట్లేదు. అలాంటి ఎదవలు నిన్ను ఎందుకు జాయిన్ చేసుకున్నారు? హిందువులను ఎందుకు జాయిన్ చేసుకోవడం? హిందువా లేకపోతే ఏంది కన్వర్టెడా అని అడిగి జాయిన్ చేసుకోవాలి. తప్పులాగా బయట నుంచో పెడతాం, ఎంతవరకు మనోభావం తప్పుతారు. ఇది తెలుసుకున్న హిందూ సంఘాల కార్యకర్తలు మరియు బజరంగ దళ కార్యకర్తలు వెళ్లి స్కూల్ యాజమాన్యాన్ని మరియు ప్రిన్సిపల్ గారిని ప్రశ్నించగా, వారితో వాదించగా, హిందూ సంప్రదాయాలు కించపరిచే విధంగా మీరు ఎందుకు వ్యవహరించారని అడగగా, క్షమాపణ చెప్పి ఎగ్జామ్ సార్ మీరు జాయిన్ చేసుకున్నప్పుడు సార్ మీరు జాయిన్ చేసుకున్నప్పుడు ఇలా భవానీ వెళ్ళి జాయిన్ చేసుకోము, హిందువుల్ని జాయిన్ చేసుకొని పెట్టాలి. చోట జరిగింది మేము చేసుకున్నంత ప్రూఫ్ కావాలి. రేపు ఏదైనా లీగల్ కేసు అయితే మేము మాకు ప్రూఫ్ అయితే, మాకు లీగల్ గా కేసు అయితే ప్రూఫ్ అయితే ఎప్పుడు సమస్య రాలేదు. ఇక పైన రాకూడదనే సార్ ఈ వీడియో, ఇక పైన కూడా రాకూడదు. వారు ఇకపై ఇటువంటి తప్పు జరగదని చెప్పి ప్రిన్సిపాల్ గారు మరియు స్కూల్ యాజమాన్యం వారు క్షమించమని అడగడం జరిగింది. క్లారిటీగా ఇలాంటి ఇష్యూ మళ్ళీ రిపీట్ అవ్వదని దాని గురించి చెప్పండి పోనీ వీడియో తీసుకోండి. దాని గురించి చెప్పండి. బొట్లు అయ్యి ఆపం, మాల్లో ఆపం, ఏ బాధ వచ్చినా ఐనీడీ చెప్పండి. ఐనీడీ చెప్పించండి ప్రిన్సిపల్. జరిగిన దానికి సారీ, ఇలాంటి మళ్ళీ రిపీట్ అవ్వకుండా. ఈ విషయంలో హిందూ పిల్లల తల్లిదండ్రులు ఆలోచించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. మనం మన పిల్లలను స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అది మిషనరీ స్కూలా లేక హిందూ సాంప్రదాయాలకు అనుగుణంగా నడిచే స్కూలా అని చెప్పి ఒక్కసారి మీరు ఆలోచన తీసుకుని, మీకు అర్థం కాకపోతే స్కూల్ యాజమాన్యాన్ని ప్రశ్నించి మీ పిల్లలను తర్వాత జాయిన్ చేయండి. అలాగే హిందూ సంప్రదాయాలు కించపరిచే విధంగా, హిందూ ఔన్నత్యాన్ని దెబ్బతీసే విధంగా స్కూల్ యాజమాన్యాల వారు మరియు స్కూల్ ప్రిన్సిపల్ నడుచుకున్నట్లయితే హిందూ సంఘాలు మరియు హిందూ కార్యకర్తలు తరఫున మిమ్మల్ని చట్టరీత్యా చట్టపరంగా చర్యలు తీసుకునే విధంగా మేమందరం కూడా కృషి చేస్తాం. అలాగే క్రితం సంవత్సరం నరసాపురం మండలం కేంద్రంలోనే అయ్యప్ప మాల తీసుకుని వచ్చాడనే నెపంతో ఒక అబ్బాయిని కూడా ఇదే విధంగా స్కూల్ బయట నిలుపుదల చేయడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న అయ్యప్ప స్వామి భక్తులు స్వామియే శరణమయ్యప్ప అనే నినాదంతో ఆ స్కూల్ బయట ధర్నా చేయగా స్కూల్ యాజమాన్యం వారు దిగొచ్చి తప్పు అయిపోయిందని చెప్పి క్షమాపణ చెప్పడం జరిగింది. ఇలాంటివి జరుగుతున్నా కూడా కావాలనే పిల్లల్ని ఇబ్బంది పెడుతున్న స్కూల్ యాజమాన్యాలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. హిందూ సాంప్రదాయాలు, హిందూ కార్యక్రమాలకు దెబ్బతీసే విధంగా
ఎవరైనా వ్యవహరించినట్లయితే చట్టరీత్యా చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి మేము ఎప్పుడూ సిద్ధంగా ఉంటాం. జై శ్రీరామ్, భారత్ మాతా కీ జై.